బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శలు చేశారు. అంబటి మురళి నామినేషన్లో తప్పుడు అంశాలు పొందుపర్చారని నరేంద్ర ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఖచ్చితమైన వివరాలు నామినేషన్లో తెలియజేయాలన్నారు. అయితే మహిళా పొదుపు సంఘాల నుండి అంబటి మురళీకృష్ణ 2,50,00,000 రుణాలు పొందారని ఆరోపించారు. ఆ రుణాలు ఎలా పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారి వివరణ వచ్చాక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మురళీకృష్ణకు సంబంధించిన నామినేషన్ మీద మేము మొత్తం మాకు తప్పదు 4 అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కుటుంబానికి సంబంధించిన ఆస్తులు వివరాలు ఏదైతే తెలియజేయాలో ఆయన అఫిడవిట్లో భార్య పేరు రాశారు, కానీ భార్యకున్న ఆస్తులు తెలియజేయాల. కుమార్తె పేరు డిపెండెంట్గా చూపెట్టారు, దానికి సంబంధించిన ఆస్తులు తెలియజేయాల. ఆ అసంపూర్తిగా ఆయన ఫైల్ చేసిన అఫిడవిట్ ఉంది. భార్య కుమార్తెకు సంబంధించిన ఆస్తులు ఉద్దేశపూర్వకంగా రాయలేదు. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్స్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, చేయలేదని చెప్పి దాని మీద ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాం. రెండోది ఏదైతే ఉందో, ఏదైతే నోటరీ చేయించారో నోటరీ చేయించిన వ్యక్తి యొక్క పరిమితి గుంటూరు టౌన్లో పర్టికులర్ ఏరియాకు ఉంది. దాని మీద ఒక అబ్జెక్షన్ మీద రైజ్ చేయడం జరిగింది. రికార్డెడ్ ఎవిడెన్స్ 22వ తారీఖు స్వయానా క్యాండిడేట్ నేను 22 ఇవ్వలేదు, 23 నేను ఇచ్చానని చెప్పాడు. మేము ఆర్ఓని అడిగింది ఒకటే, మీరు డ్యూ అని చూపెట్టారు, మీరు ఇచ్చిన నోటీస్ కాపీ చూడండి అంటే ఆర్ఓ గారు ఏం చెప్పుద్ది, చాలా ఫైల్స్ ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని స్క్రూటినీకి పిలవటం ఎందుకు? మీ దగ్గర ఫైల్స్ అవైలబుల్గా లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవటం? సో దాని మీద మా తీవ్రమైన అభ్యంతరాన్ని తెలియజేసాం. మినిట్స్లో రికార్డ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానిలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారిక అభ్యర్థిగా పరిగణించడానికి వేలు లేదు అని చెప్పి మా అబ్జెక్షన్స్ అన్నీ కూడా స్పష్టంగా ఆర్ఓ ముందు తెలియ. మురళీకృష్ణకు సంబంధించి